నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 శివ కామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. రీసెంట్ టైమ్స్లో చూసినట్టయితే ఏ యూట్యూబ్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ క్రైమ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది కూడా మేజర్గా ఆడవాళ్ళ వల్లనే ఇబ్బంది కలిగినవి చూపిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల, అందరూ అని కాదు, కొన్ని చోట్ల ఎక్కువగా జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా ముఖ్య పాత్ర ఆడవాళ్ళదే ఉంటుంది. సో ఇంట్లో గొడవలకు కారణం కూడా ఆడవాళ్లే అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో అందరికీ కాకపోయినా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో కుటుంబంలో కలహాలతో కానీ, ఇద్దరు భార్యాభర్త ఇద్దరు సఖ్యతతో ఉండటానికి, లేకపోతే వాళ్ళ వల్ల పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇలా ఉండకుండా హ్యాపీగా ఉండాలి అంటే, ఫ్యామిలీలో ఏ డిస్టర్బెన్సెస్ ఉండొద్దు అంటే, అమ్మవారు, మీరు ఎక్కువగా అమ్మవారిని, లలిత అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారు ఏదన్నా మనకి రెమెడీ ఉందా అమ్మవారికి సంబంధించి, లేకపోతే మంత్రం కానీ శ్లోకం కానీ ఏదన్నా చదువుకునేది? తప్పకుండా తెలియజేస్తాను. ఆంధ్రప్రభ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. స్త్రీల వల్లే ఇలా జరుగుతోంది అంటే ముందు మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా. పురుషాధిక్యతతో స్త్రీలు చాలా బాధపడ్డారు ఒక సమయంలో. అవన్నీ ప్రకృతిలో రిజిస్టర్ అయి ఉన్నాయి. అక్కడ జరిగింది ఎక్కడో ఒక చోట అనుభవించాల్సిందే. ఇక భార్యాభర్తల అన్యోన్యత గురించి ముందు అమ్మవారి ద్వారానే అసలు అమ్మవారు అయ్యవారితో ఎలా కలిసి ఉంటారు అనేది తెలుసుకుందాం. లలితా సహస్రనామంలో చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఆవిడ భండాసురుని వధించడానికి వస్తుంది. చిదగ్నిలోంచి వస్తుంది, భండాసుర వధ జరిగిపోతుంది. బ్రహ్మగారు ఈవిడ ఇంత అందగత్తో వచ్చారు, ఈవిడని ఏం చేయాలి, ఈవిడ ఎలా కాపాడాలి అనుకున్నప్పుడు ఆ కామేశ్వరుడు గుర్తొస్తాడు. ఆ కామేశ్వరుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటారు. వెళ్ళి అడుగుతారు, ఆయన చేసుకుంటాను ముందు వస్తారు. ఆవిడ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? నేను ఏం చేసినా కూడా నన్ను అడగకూడదు, నన్ను ఎందుకు చేస్తున్నావు అని ఎదురు ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే మహారాజ్ఞి ఆవిడే చైతన్య స్వరూపిణి. ఎక్కడ కావాలండి చూడండి, ఇప్పుడు ఒక జ్యోతి స్వరూపం కింద ఆ స్వామివారు ధ్యానంలో ఉంటే ఆ జ్యోతి నుంచి వచ్చే కాంతి చైతన్య స్వరూపం అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంటుంది. ఇది భార్యాభర్తల యొక్క అన్యోన్యతకి గుర్తు. భర్త ఒకటే చోట ఉంటాడు, ఆయన యొక్క చైతన్యం అంతా భార్యే. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు. ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఇక్కడ ఏంటి అంటే పరస్పరం గౌరవించుకోవడం అనేది చాలా అవసరం. ఇక్కడ అమ్మవారు ఏమడిగింది? నేను ఏం చెప్పినా ఆయన ఎదురు చెప్పకూడదని అడిగింది. కానీ ఆయనకి ఏది ఇష్టం లేదో అది ఈవిడ చెయ్యదుగా. ముందు మన స్త్రీలం కూడా అక్కడ ఇష్టం లేని దాన్ని పదే పదే ఇప్పుడు ఉన్న వ్యవస్థ కూడా ఎలా ఉందమ్మా పాపం. పురుషులైనా స్త్రీలమైనా పొద్దున్న వెళతాం ఆఫీసులని, పిల్లలని, ఉద్యోగాలని, ఎంతో విపరీత ప్రయాణము, ఎంత స్ట్రెస్తో కూడుకున్నది. ఆ స్ట్రెస్సే మళ్ళీ మన ఇంటి దాకా కూడా మోసుకొని వస్తున్నాం. ఆఫీస్ దాకా వదిలేయంగా, మళ్ళీ ఇంటికి వచ్చి కూడా వర్క్ చేసుకుంటాంగా. ఎక్కడ పోతుంది ఆ స్ట్రెస్? ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక్కొక్కసారి మాట అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒకళ్ళు తగ్గాలి, ఒక్కొక్కసారి ఒకళ్ళు తగ్గాలి. ఎప్పుడూ భార్య తగ్గాలని ఏం లేదు, అలా అని ఎప్పుడూ భర్తే తగ్గాలని ఏమీ లేదు. ఇలా అంటే ఇవి ఎలా అంటే అమ్మా, 2 రైలు పట్టాల లాంటిది భార్యాభర్తల జర్నీ. అలా సాఫీగా వెళ్ళిపోతూనే ఉండాలి. దాని మీద అప్పుడే రైలు సాఫీగా వెళుతుంది. ఎప్పుడు గుద్దుకున్నా యాక్సిడెంట్. ఇక్కడ ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక బండికి కట్టిన 2 ఎడ్ల లాంటి వాళ్ళు. ఆ ఎడ్లు 2 ఒకేలాగా ప్రయాణం చేస్తేనే బండి ఎలా ఉంటుంది, చాలా బాగా ఆ బండి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఒకటి పక్కకి గబుక్కుని వదిలేసినా ఒరిగిపోతుంది. అవునా కదా? ఇక్కడ ఏంటి అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది పక్కకి పెడితే అన్యోన్యత అనేది చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పాను, అమ్మవారు అయ్యవారికి ఎలా చెప్పింది అంటే, ఆయనకి ఇష్టం లేని పని ఈవిడ చేయదు, ఈవిడకి ఇష్టం లేనివేవి ఆయన అడగరు. అందుకే లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ కామేశ్వరుడి యొక్క కళ్ళలోకి చూసిన వెంటనే గణేష ఉద్భవం జరిగింది.
పార్వతీదేవి నలుగు పెట్టిన గణేశుడు ఒకరు, గణపతులు చాలామంది ఉన్నారు. శ్రీ విద్యా గణపతి ఎలా పుట్టాడు అంటే ఆ కామేశ్వరుడి యొక్క కళ్ళల్లోకి ఆవిడ చూసిన వెంటనే గణేశుడు అంటే కళ్ళతో మాట్లాడుకున్నారు వాళ్ళు. అక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే కళ్ళతోటి మాట్లాడుకున్నారు. అలా భార్యాభర్తల యొక్క జీవనం అలా ఉంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందమ్మా కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే. ఒక భర్తకి భార్యగా నేను కూడా నా అంత అండర్స్టాండింగ్ ఇద్దరు ఒకళ్ళు అంత ఇష్టంతో ఉన్నారు. ఉండాలమ్మా, ఉండాలి. అందుకే కదా ఇప్పుడు అదే చెప్తున్నాను, ప్రకృతి సాక్షిగా మనం వివాహం చేసుకున్నాము. ఎట్లా అగ్ని సాక్షి, నీరు సాక్షి, గాలి సాక్షి, ఆకాశం సాక్షి, పంచభూతాల సాక్షిగా మనం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాం. ఈ అడుగు పెట్టినప్పుడు ఆ ప్రమాణం ఒట్టు వేశాం కదా, ఆ ఒట్టును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. అందుకే ఎప్పుడు ఒక సమస్య వచ్చింది, కూర్చోండి, మాట్లాడుకోండి, పరిష్కారం చేసుకోండి. ఈ కూర్చోకపోవడం వల్లే అసలు సమస్య వస్తుంది. లేదా కూర్చున్నారనుకోండి, ఇక ఒకళ్ళు మొదలు పెడితే ఇంకొకరు గొడవకు దిగుతారు. అట్లా కాకుండా ముందు జరగాల్సింది కనీసం పిల్లల దాకా వద్దు, భార్యాభర్తల్లో అయినా ముందు కావాల్సింది యాక్సెప్టెన్సీ. ఈ యాక్సెప్టెన్సీ కొంచెం పెంచుకోండి. ఇది కూడా అవసరం. ఇది పెంచుకుంటూ భగవంతుడిని ఆశ్రయించాలి. మీరు భగవంతుడిని ఆశ్రయించి ఇక్కడ ఉస్కో అంటే డిస్కో అంటే ఎట్లా? అలా పార్వతీ పరమేశ్వరుల్ని ఆశ్రయించామంటే అర్ధనారీశ్వరులు. మరి శివుడు ఎందుకండి పార్వతికి సగభాగం ఇచ్చాడు? విష్ణుమూర్తి హృదయంలో ఎందుకు స్థానం ఇచ్చాడు? బ్రహ్మ నాలిక మీద ఎందుకు స్థానం ఇచ్చాడు? అంటే అక్కడ భార్య యొక్క విశిష్టతని దేవతలే అంతలాగా చెప్తున్నప్పుడు భర్తలుగా మీరు ఎందుకు గ్రహించట్లేదు? అలా అంటే ఇది కూడా వింటున్నానమ్మా నేను. ఒక ఆధ్యాత్మికవేత్తగా ఇది చెప్పచ్చో నాకు తెలియదు, కానీ ఒక గృహిణిగా అయితే నేను చెప్తున్నాను. చనివిస్తే చాలండి నెత్తెక్కేస్తారు ఆడవాళ్ళు అని అంటూ ఉంటారు. అవును, భగవంతుడే తనలో సగం కొంత ఇచ్చాడు శివుడు, హృదయస్థానం ఇచ్చాడు విష్ణువు, నాలుక మీద పెట్టుకున్నాడు బ్రహ్మ, దేవతలే ఇచ్చినప్పుడు మనమెంతమ్మా? ఏ ఇంట ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఎగ్జాక్ట్లీ, అవునమ్మా. ఇంకోటి కూడా విన్నాను నేను ఎక్కడో ఇలానే డిస్కస్ చేస్తున్నప్పుడు, డబ్బుల గురించి ఏదన్నా పరిహారం చెప్పండి అంటే ఆడవాళ్ళని ఏ ఇంట్లో అయితే ఆనందంగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి పూజ కూడా అక్కర్లేదు, ఆ అమ్మ ఆనందపడుతుంది అని అనేసి. ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మవారిని పూజించామనుకోండి, అయ్యవారిని పూజించినప్పుడే ఆవిడ తృప్తి పడుతుంది. ఏ ఇంట్లో అయినా భార్య కూడా అంతేనమ్మా. తనను పొగిడినా పొగడకపోయినా భర్తని పొగిడితే మాత్రం ఆనందపడుతుంది. ఎక్కడ ఆనందపడుతుంది? ఇంటి పేరు వదిలేస్తుంది, గోత్రం వదిలేసింది, అన్నదమ్ములను వదిలేసింది, అమ్మా నాన్నల్ని వదిలేసింది, తను పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదిలేసింది. ఇవన్నీ వదిలేసి తను ఒక ఇంటికి వచ్చినప్పుడు తనని ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పురుషుడి మీద ఉంది. అసలు పురుషుడు అంటే అర్థం ఏంటి? పురుషుడు అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మ? పురుషుడు అంటే మగవాడని కాదు అర్థము. పురుషుడు అంటే సర్వశ్రేష్టమైన వాడు అని అర్థము. ఇలాంటి సర్వశ్రేష్టమైన లక్షణాలు ఉన్నవాడిని పురుషుడు అంటారు. అంతేగాని స్త్రీని బాధ పెట్టేవాడిని పురుషుడు ఎక్కడంటారు? కరెక్టే, కొంతమంది ఆడవాళ్ళ వల్ల కూడా పురుషులు బాధపడుతున్నారు. రెండు జరుగుతున్నాయి. ఎప్పుడు నేను ఇదివరకుట్లా పురుషాధిక్య సమాజం అని నేను చెప్పను. కాకపోతే నేను చెప్తున్నాను, బండికి కట్టిన 2 ఎడ్లలాగా ఉండాలి ప్రయాణం. ఎవరు ఆ కాడి కింద నుంచి తప్పుకున్నా. అందుకే చూడండి మనకు వివాహంలో మంగళసూత్ర ధారణప్పుడు పైన కాడి పెడతారు. అవును, అంటే ఈ కాడికి కట్టిన 2 ఎడ్ల లాంటి వారు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరిలో ఎవరు తప్పుకున్నా అది ఒరిగిపోతుంది. పిల్లలు బాధపడతారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడతారు. అంతే కదా. తను కూడా ఏం చేస్తాడమ్మా, నా దగ్గర అగ్నిసాక్షిగా ఏం ప్రమాణం చేస్తారు? నా దగ్గర ఉన్న ధనం కానీ, పశు సంపద కానీ, నా తల్లిదండ్రులం కానీ, ఇవన్నీ నీకు లోబడే ఉంటాయి. నిన్ను అడిగే నేను ఏదన్నా చేస్తాను. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి నాతిచరితవ్య. ఇలా ప్రమాణం చేసుకున్నప్పుడు, అందుకే నేను వివాహ వ్యవస్థ ఇది కూడా చెప్పాలి. నేను ఆ శ్లోకం చెప్పకముందు ఇది కూడా చెప్పాలి. పెళ్ళి జరుగుతున్నప్పుడు సుముహూర్త సమయానికి దేవతలందరూ కూడా వస్తారట.
అందుకే సులగ్నే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అంటే దేవతలందరూ వస్తున్నారు, లక్ష్మీనారాయణలు వస్తున్నారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, సావధాన చిత్తులై ఉండండి. కానీ కళ్యాణ మండపంలో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఆ సుముహూర్తమే, వీళ్ళ కబుర్లు వీళ్ళవే. అలా కాకుండా ఇవన్నీ కూడా భార్యాభర్తల అన్యోన్యతకి, అంటే నీ యొక్క మనస్సు ఏ విధంగా నువ్వు వారిని ఆశీర్వదించావు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆశీర్వదించే వాళ్ళు కూడా ధ్యాస ఉంచండి, ఆ దేవతలు వస్తున్నారు. ఎందుకంటే 3 గుణములు, సత్వరజస్ తమో గుణములు. ఎవరితోనో ఏదో మాట్లాడుతూ ఆ రజోగుణంతో పట్టుకెళ్ళి అక్షింతలు వేస్తే ఎట్లా? సాత్వికమైన గుణంతో చక్కగా చక్కగా హాయిగా ఉండండి కలకాలం అని దీవిస్తే అది దీవెన. అందుకని దీవించే వాళ్ళని కూడా చక్కటి సావధాన చిత్తులై దీవించండి. ఇక అంతటి అమ్మవారు, మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క అన్యోన్యత కావాలి అనుకుంటే వారినే ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే ఆది దంపతులు వారే, తల్లిదండ్రులు సృష్టి మొత్తానికి వారే. అందుకని వారితోనే సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం చెప్తాను. చక్కగా ప్రతిరోజు 11 సార్లు ఇది పారాయణ చేసుకోండి. చక్కటి దాంపత్య సుఖం లభిస్తుంది. అలాగే అన్యోన్యమైనటువంటి దాంపత్యం లభిస్తుంది. మనకు అన్యోన్యత కావాలి అంటే పార్వతీ పరమేశ్వరులు. అయితే ఇది ఎవరిది వాళ్ళే చేసుకోవాలా, లేకపోతే పిల్లల గురించి తల్లిదండ్రులు ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు కదా, అలా కూడా చేయొచ్చు? మనకు ఆకలిస్తే మనమే అన్నం తింటాం అనుకుంటా. ఏదైనా అంతే అమ్మా. ఏ పూజ అవనివ్వండి, ఏ పరిహారం అవనివ్వండి, ఆకలి ఎవరికి వేస్తే వాళ్ళే చేయాలి, వాళ్ళే భోంచేయాలి. ఓకే, చాలా చిన్న శ్లోకం, మీరు చదవలేకపోతే ఆడియో కూడా లభిస్తుంది కాబట్టి ఆడియో పెట్టుకుని విన్నా. ఒక రోజుకి 11 సార్లు చేసుకుని చక్కగా భగవంతుడికి ఒక పండో ఫలమో సమర్పించి నాకు అన్యోన్యమైన దాంపత్యాన్ని ప్రసాదించి, ఇంతకు మించిన మనశ్శాంతి ఉండదమ్మా. వాగ్వాదాలు లేకపోతే, ధనం లేకపోయినా పర్వాలేదు, ప్రశాంతత ఉందనుకోండి, అంతకు మించిన ఆనందం ఉండదు. అంతే కదా? మాట వినే భర్త, మాట వినే భార్య, మాట వినే పిల్లలు, ఇంతకన్నా ఏం కావాలి జీవితానికి కదా? మేడలు మిద్దెలు అవసరం లేదు. ఒకరోజు మనశ్శాంతిగా గడిచింది అంటే చాలు. అది ఒక అందరం కలిసి ఒక 2 ముద్దలు అన్నం తిన్నప్పుడు అది ఎంతో ఆనందకరమైన భోజనం అయితే మన ఆహారమే మన మనస్సు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఎంత విశేషమైన శ్లోకం తెలుసా అమ్మా ఇది. దీని అర్థం చెప్తాను ఎందుకు చదువుకోవాలి అంటే, శివుడికి సృష్టి చేయాలి అన్న సంకల్పం వచ్చినప్పుడు శక్తి లేకుండా ఆయన చేయలేరట. అలాగే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మని ఆశ్రయించినప్పుడు ఆవిడ పాదధూళి తగిలినంత మాత్రము చేతనే ఈ సృష్టి అంతా కూడా పాలించగలుగుతున్నారు అని చెప్పి, ఆవిడ యొక్క అనుగ్రహం లేనిదే ఏదీ జరగదు అని చెప్పి, ఆ శివుడికి కూడా చైతన్యం లేనిదే ఏమీ లేదు. ఈ అన్యోన్యత అనే చైతన్యం కావాలి అంటే శివశక్తులు ఇద్దరూ కావాలి. అందుకే పంచపూజల్లో నివేదన అంటే ఏంటి తెలుసా అమ్మవారికి? శివశక్తి సామరస్య స్వరూప ఆనంద అమృత నైవేద్యం కల్పయామి నమః. ఆ శివశక్తులు ఇద్దరూ సామరస్యంగా ఉండి ఆ ఆనందాన్ని నివేదన చేయాలని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. మనకి లలితా సహస్రనామంలో కూడా శివశక్తిక స్వరూపిణి వస్తుంది కదా. ఇద్దరు ఎక్కడ ఆవిడ చూడండి, లలితా సహస్రనామం మొత్తం చెప్పుకున్నప్పుడు ఎక్కడ ఆవిడ పేరు చెప్పడు, ఆఖరిలో చెప్తుంది. ఎక్కడ ఆవిడ విలాసం చెప్తుంది, నేనెవరు, ఆబాలగోపము వినండి. ఆబాలగోప విదిత సర్వానుల్యంగ శాసన నా విలాసము శ్రీచక్ర రాజనిలయ. విలాసం అంటే అడ్రస్సు. శ్రీచక్ర రాజనిలయ, శ్రీచక్రంలో ఉండేది ఎవరు? నా పేరే లలిత అని కూడా డైరెక్ట్గా చెప్పలే, శివశక్తి ఐక్య స్వరూపిణి అని చెప్పింది. శివుడితో కలిసి ఉన్న శివాని నేను. మనం కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన ఐడెంటిటీ భర్తతోనే, వైఫ్ ఆఫ్ కదా మనం. అందుకని ఆడవాళ్ళము అలాగే ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎక్కడా లేదు, ఇద్దరు సమానంగానే వెళ్ళాలి. చక్కగా ఈ శ్లోక పారాయణ ప్రతిరోజు 11 సార్లు చేసుకుని ఒక పండవ ఫలం నివేదన చేసి ఆ నివేదన చేసిన దాన్ని భార్యాభర్తలు ఇద్దరూ పంచుకోండి.
ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. హాయిగా ఎక్కడైనా ఆఫీస్లో ఉన్నా కూర్చొని చేసుకోండి. మానసికంగా చేసేదానికి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. సౌందర్య లహరిలో మొదటిది అన్నారు కాబట్టి మీరు చెప్పింది విని అదే శ్లోకం తీసుకొని చదువుకున్నట్టయితే సరిపోతుందంట. స్క్రిప్ట్ దొరుకుతుంది మనకి. ఈ చిన్న శ్లోకం నేర్చుకోవడానికి కూడా 2 రోజులు పడుతుంది అంతే. నేర్చుకుని చదువుకుంటే ఇంకా ఫలితం కదా. నేర్చుకుని అర్థం చేసుకుని చదివితే తొందరగా ఫలితం ఇస్తుంది. అర్థం తెలిస్తేనే కదా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే.